ఖమ్మంలో ఉగాది వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో ఇంట్లో వెలిగించిన దీపం అంటుకుని మంటలు చెలరేగాయి. ఇంట్లోని సామాగ్రికి మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్లో నుంచి భారీగా పొగ వ్యాపించింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? ఆ ప్రమాదంలో ఎవరైనా వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మీ దగ్గర ఏం సమాచారం ఉంది? కార్తీక్, ఖమ్మం నగరంలోని 51వ డివిజన్ లోని రవీంద్రనాథ్ కాలనీలో పిన్ని టవర్స్ లో ఈ అగ్ని ప్రమాదం సంబంధించి చోటు చేసుకుంది. సమయానికి ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్ లో ఎవరూ లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం తప్పింది. సుమారు మధ్యాహ్నం 12:15 ప్రాంతంలో సంబంధించి జరిగినాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్ లో పెద్ద ఎత్తున సంబంధించి మంటలు వ్యాపించడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ, అపార్ట్మెంట్ లో ఉన్న మిగతా ఫ్లాట్లు సంబంధించి వాళ్ళు కానీ వెంటనే ఫైర్ సంబంధించి సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ఆ ఫైర్ సంబంధించి 2 వెహికల్స్ సంబంధించి ఫైర్ తో పాటుగా డిపార్ట్మెంట్ చెందిన మొత్తం 20 మంది అక్కడికి చేరుకొని కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి మంటలను అతి కష్టం మీద అదుపులో తీసుకొచ్చారు. అయితే 2 వర్షన్స్ సంబంధించి వినిపిస్తున్న అపార్ట్మెంట్ సంబంధించి ఆ ఫ్లాట్ యజమాని మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్తుంటే, పక్కన ఉన్న ఫ్లాట్లు కానీ స్థానికులు కానీ దీపారాధన వాళ్ళ ఉగాది కావడంతో కూడా వాళ్ళ ఇంట్లో దీపారాధన సంబంధించి వెలిగించి వాళ్ళు బయటికి వెళ్లారు. ఈ సందర్భంలోనే అది అంటుకొని పూర్తిగా ఫ్లాట్ మంటలు వ్యాపించినా కానీ పక్కనున్న ఫ్లాట్ కి సంబంధించి కూడా మంటలు వ్యాపించాయని కానీ ఆ పక్కనున్న ఫ్లాట్ యజమాని కానీ స్థానికులకు సంబంధించి చెప్తున్నారు. కొంత 15 నిమిషాలు ఫైర్ సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లేట్ అయ్యి ఉంటే మాత్రం అపార్ట్మెంట్ పూర్తిగా తగలబడేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం అపార్ట్మెంట్ లో ప్రమాదం జరిగిన సందర్భంలో 24 మంది అపార్ట్మెంట్ లో ఉన్నారు. ఏ మాత్రం చిన్న ఆలస్యం జరిగినా కానీ ప్రాణ నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేదని కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కానీ ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్లాట్ యజమాని సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగ వేళ ఇట్లా అపార్ట్మెంట్ లో జరగడంతో కూడా వాళ్ళు ఉన్న తోటి ఫ్లాట్ల యజమానులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ మహేందర్.